హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఈరోజు నూడిల్స్ తోటి మీకు క్రాఫ్ట్ చేయబోతున్నాను. క్రాఫ్ట్ ఏ విధంగా చేస్తున్నాను అంటే ఇవి వచ్చేసి నూడిల్స్ అండి. నేను నూడిల్స్ని బాయిల్ చేశాను. మనం చేతితో చేస్తారండి అవి ఆ చేవెలు, వాటితో నేను నూడిల్స్తో నేను క్రాఫ్ట్ చేయబోతున్నాను. అలా ఉడికించిన తర్వాత కొంచెము బాగా బాయిల్ చేసుకోకుండా నార్మల్గా బాయిల్ చేసుకోవాలండి. నార్మల్గా బాయిల్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ డ్రై అయిపోయిన తర్వాత అవి మామూలుగా ఎండిపోతాయండి. తడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి క్రాఫ్ట్. ఏ విధంగా అంటే ఆ విధంగా. నేను ఇప్పుడు చూడండి, బీర్ బాటిల్ అండి ఇది. బీర్ బాటిల్కి నేను అల్లి వేసుకొని దానికి నేను కింద అటాచ్ చేస్తున్నాను. చక్కగా అతుక్కుపోతాయి మనకు ఫెవికాల్తో. చాలా లుకింగ్ అనిపిస్తుంది. మీరు అవసరం అనుకుంటే మీరు కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ డ్రై తర్వాత. ఇప్పుడు కాదు, నేనైతే వైట్ కలరే ఉంచేసాను. వీడియోలో చూపించిన విధంగా ఫాలో అవ్వండి. మీకు కావాల్సిన డిజైన్ చేసుకోవచ్చండి. నేనైతే నాకు నచ్చిన డిజైన్ని నేను చేసుకున్నాను. ఈ విధంగా కింద 4 లేయర్స్ వచ్చేసి జడతో అల్లినట్టుగా అల్లేసి నేను అంటించుకోవడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే ఒక పైన ఒక ఫ్లవర్ అటాచ్ చేసుకోవడం జరిగింది. ఫ్లవర్ లాగా పెట్టేసుకున్నాను. ఇదంతా వచ్చేసి ఫెవికల్తోనే అతుక్కుంటుందండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ నూడిల్స్ అనేది మైదా కదండి, ఈజీగా అంటుకుంటాయి. మనకు ఇంకా చాలా క్రాఫ్ట్ చేసుకోవచ్చండి నూడిల్స్ తోటి. నేనైతే సింపుల్గా బాటిల్ పైన నేను షోకేస్లో పెట్టుకోవడానికి కోసం అని చెప్పేసి నేను ఇలా చూపించడం జరుగుతుంది. వీడియోలో చూపించిన విధంగా మీరు ఒకసారి ఫాలో అవ్వండి. చాలా చక్కగా వస్తుంది మీకు. చాలా లుకింగ్గా కూడా కనబడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చాలా కష్టపడతాము దీని గురించి, బయట వాయిస్ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇంట్లో అందరినీ సైలెంట్ మోడ్లో పెట్టేసి అసలు వీడియో సెట్టింగ్ కోసమని, ఎడిటింగ్ కోసమని చాలా ఇబ్బంది పడతాము. ఎంతో ఇబ్బంది పడతా కానీ వీడియో రెడీ అవ్వదు. ఇప్పుడు చూడండి, అసలు నేను ఎంత కష్టపడుతున్నానంటే అది చేస్తే కానీ తెలియదు. మీకు చూసే వాళ్ళందరికీ ఇదేంటి అని సిల్లిగా అనిపించవచ్చు. కాకపోతే అది చేసిన తర్వాత మన సాటిస్ఫాక్షన్ అనేది మనకు అది వేరే లెవెల్లో ఉంటుందండి. మనం ఎన్ని వేలు పెట్టినా అటువంటి సాటిస్ఫాక్షన్ అనేది మనకి దొరకదు. మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరేగా ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నాకు నచ్చిన డిజైన్లో నాకు ఓన్గా అప్పటికప్పుడు నేను చెయ్యాలి అనుకుంటున్నాను. ఆ విధంగా చేసేసాను. ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనే విధంగా ట్రై చేస్తున్నానండి. వేరే వాళ్ళ వీడియోస్ అయితే కాపీ చేయనండి నేను. ఎందుకంటే నాకు వేరే వాళ్ళ కంటెంట్ తీసుకోవడం అసలు నాకు నచ్చదు. నా కంటెంట్ నాకే నచ్చుతుంది. నేను నా కంటెంట్ నేనే ప్రిపేర్ చేసుకుంటాను. నాకున్న ఓన్ థాట్స్ తోటి నేను క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు కూడా న్యూగా ఏమైనా థాట్స్ వస్తే మీరు సజెస్ట్ చేయొచ్చు నాకు, ఇలా కాదు ఇలా అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా డిజైన్ మేక్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్ లుక్ వచ్చేసి చాలా బాగుంటుందండి. కాకపోతే కొద్దిసేపు మనము ఫ్యాన్ దగ్గర మనము డ్రై చేసుకోవాల్సి ఉంటుంది. వెంటనే మనము దీన్ని తీసేసి రఫ్గా యూస్ చేయకూడదు. ఎందుకంటే చాలా సెన్సిటివ్గా నేను ఎంత జాగ్రత్తగా పెడుతున్నానో అంత జాగ్రత్తగా మీరు కూడా దాన్ని కొద్దిసేపు డ్రై చేయనియాలండి. డ్రై చేయిస్తే ఆటోమేటిక్గా అవే డ్రై అయిపోతాయి, చాలా బాగా స్టిక్కీ అవుతాయి. మనం తీసే వరకు ఇంకా ఊడవండి. మనము చూడండి, నేను ఇప్పుడు ఫైనల్ లుకింగ్ మనకు వచ్చేసింది. చాలా చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా. పర్వాలేదు, మీరు ఎవరైనా మీరు ఏదైనా చెయ్యాలి అని అనిపించినప్పుడు వెంటనే ఆ థాట్ని అప్లై చేయండి. ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పేసి మాత్రము అస్సలు అనుకోకూడదండి. అలా అనుకుంటే మనము ఎక్కడ ఉండేవాళ్ళం అక్కడే ఉంటాము, ముందుకు వెళ్ళలేము. ఒక్కసారి కాదు సక్సెస్, ఒక్కసారి కాకపోవచ్చు, రెండోసారి కాకపోవచ్చు, మూడోసారి కాకపోవచ్చు, నాలుగోసారి ఐదోసారి అయితే డెఫినెట్లీగా అవుతామండి. కాకపోతే కొంచెం స్లోగా టైం పడుతుంది అంతే. మనకు పేషెన్సీ అనేది వెరీ ఇంపార్టెంట్. వితౌట్ పేషెన్సీ మనం ఏది చేయలేము. కాబట్టి మనకు పేషెన్సీ, ఇదేంట్రా బాబు నూడిల్స్తో ఏంటి అవి చేయడం ఏంటి, ఎవడు చేస్తాడులే అని చెప్పేసి కాకుండా మనం అందరిలాగా కామన్గా కాకుండా కొంచెం
వెరైటీగా ఉండాలి అని అనిపించినప్పుడు మనం న్యూగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఈ విధంగా ట్రై చేశాను, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు చూడండి ఫైనల్ లుక్లో కూడా పైన కూడా నేను ఏదైతే జడలాగా అల్లేసుకున్నానో దాన్ని కూడా పైన ఒక 3 లేయర్స్ వరకు తీసుకున్నాను. ఆఫ్టర్ లుకింగ్ అయితే చాలా 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 బాగా వచ్చేసింది. మా ఫ్యామిలీ వాళ్ళు అన్నారు, అసలు ఏం చేస్తున్నావు, అసలు తినే వాటితో నువ్వేం చేస్తున్నావు అసలు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. ఎలా చేశారని చూపించగానే వాళ్ళు కూడా అవక్కయ్యారు, ఏంటిది అసలు డిఫరెంట్గా చేసావు అని చెప్పేసి. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, కొత్తగా ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా థాట్స్ వస్తే కూడా ఇలా కాదని మీరు అడ్వైస్ కూడా ఇవ్వచ్చు. నాకు తెలిసినవే అని గొప్పగా నేను ఫీల్ అవ్వను, మీరు చెప్పినవి కూడా నేను నేర్చుకోవడానికి రెడీగా ఉంటాను. స్టిల్ మనకు ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందండి. ఏదైనా సబ్జెక్ట్ నాలెడ్జ్ అయినా కానీ, క్రాఫ్ట్ విషయంలో కానీ, ఇంకా ఏ విషయంలోనైనా కానీ డెఫినెట్లీగా మనకు తెలియంది చాలా చాలా ఉంటుంది. మనకు అన్నీ తెలుసు అని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే మనకు తెలియంది చాలా ఉంటుంది, చాలా చాలా విషయాలు మనం తెలుసుకోవాలి, కొత్త కొత్త విషయాలు. ఇప్పుడైతే ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది కాబట్టి ఇంకా చాలా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. మనము ఓల్డ్ వర్షన్లో ఉంటే కుదరదు మనకి. కాబట్టి మనం ఇంకా కొత్తగా వీడియోస్ చేయడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మీరు ఆ వీడియో వాచ్ చేయడానికని కాదు. యాజ్ యూ విష్, మీరు వీడియో వాచ్ చేస్తారా లేదా అది సెకండరీ థింగ్. కాకపోతే నేనైతే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని న్యూ థాట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.